ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే నూతన జీవితము లేదా న్యూ లైఫ్ అనే ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నూతనంగా బ్రతకాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నూతన వస్తువులు అనుభవించాలని కోరుకుంటారు. నూతన వస్త్రాలు కోరుకుంటారు. మనం గమనిస్తే నూతనముగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. పాతవి కానీ పాత స్థితిలో కానీ ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ మనం ఎంత నూతనంగా ఉండాలని కోరుకుంటున్నా, ఎంత నూతనంగా బ్రతకాలని కోరుకుంటున్నా, మన పాత జీవితము లేదా పాత బ్రతుకులు లేకపోతే పాత అనుభవాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే మరలా వెనకలాగి మనలో నూతనత్వాన్ని తీసివేసి మనల్ని ఒక పాత వ్యక్తిగా లేకపోతే కోల్పోయిన వారిగా, జయము లేని వారిగా, విజయము లేని వారిగా మనల్ని నిలబెడుతూ ఉంటుంది. జీవితంలో మీరు నిలబడి మీ బ్రతుకుల్లో ఒక అద్భుతం చూస్తూ నూతన అనుభవాల్లో మీరు జీవించాలి అని అంటే ఎప్పుడు కూడా మీ బ్రతుకులో మీరు నూతనత్వాన్ని ఆశిస్తూ నూతనమైన కార్యాలు జీవితంలో అనుభవించడం కోసం మీ మనస్సును దేవుని మీద లగ్నం చేస్తూ ముందుకు నడవాలి. నూతనత్వం అనేది మన జీవితంలోనికి ఎలాగొస్తుంది, నూతన జీవితం అనేది మనం ఎలా అనుభవించగలం అనేది మనం గమనిస్తే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఇక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఒక వ్యక్తి నూతన అనుభవంలోనికి రావడానికి, ఒక వ్యక్తి నూతన జీవితాన్ని జీవించడానికి వారి జీవితంలో కలిగి ఉండాల్సిన బలమైన శక్తి కలిగిన అనుభవాలు. మొట్టమొదటిది, ఆ వ్యక్తి తన జీవితంలో ఏం చేయాలంటే మనసు మారాలి. రెండవది చూడండి, మీరు గమనిస్తే నూతన పరచబడాలి. మూడోది రూపాంతరము చెందాలి. ఈ యొక్క 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న 2వ భాగంలో మాటను మనం గమనిస్తే 3 మాటలు. మొట్టమొదటిది మనసు మారాలి, రెండవది నూతన పరచబడాలి, మూడవది రూపాంతరము చెందాలి. ఈ 3 మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో ఒక అద్భుతమైన నూతనత్వాన్ని ప్రతి దినము మనం అనుభవించగలుగుతాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి తన జీవితంలో నూతన జీవితాన్ని, నూతన అనుభవాన్ని, నూతన ఆశీర్వాదాన్ని, నూతన అనుభవాలతో కూడుకున్న విడుదల కలిగిన కార్యాన్ని అనుభవించడం కోసం దేవుని వాక్యం చెప్తున్న మాట, మనం బ్రతుకుల్లో మన మనసు మారాలి. మనసు ఎక్కడ ఉంటుంది ఒకసారి ప్రశ్నించుకుంటారా? మీ మనసు ఎక్కడ ఉంటుంది మీకు తెలుసా? మనసు ఎక్కడన్నా బయట ఉంటుందా, లేకపోతే అది జీవితంలో మన యొక్క దేహంలో ఒక భాగమా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏమనంటే, నేను బ్రతుకుతున్నాను, నేను జీవంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను అని అనుకుంటారు. కానీ ఈ యొక్క మనిషి జీవితంలో ఉన్న భాగాలు చాలా మందికి తెలియదు. అందుకోసమే కొంచెం తత్వం తెలిసిన వాళ్ళు, అలాగే చదువు తెలిసిన వాళ్ళు, జ్ఞానము తెలిసిన వాళ్ళు దీని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గమనిస్తే సత్యాన్వేషకులు అంటారు చూసారా? సత్యాన్ని గ్రహించేవాళ్ళు, సత్యాన్ని వెతికేవాళ్ళు, లేదా మనిషి యొక్క తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ లోకంలో వారు బ్రతకడానికి ఉపయోగపడే గొప్ప అనుభవాలు, మనిషిని గెలవడానికి, మనిషిని జయించడానికి ఉపయోగపడే అనుభవాల గురించి ఆలోచించేవారు దీన్ని గమనిస్తారు, దీని గురించి ఆలోచన చేస్తారు. మనిషి జీవితాన్ని స్థూలంగా 3 రకాలుగా చెప్పచ్చు. ఒకటి శరీరము, రెండవది మనసు, మూడవది ఆత్మ. ఈ 3 విషయాల కలయికే మనిషి. ఇంకా బాగా చెప్పాలంటే మనసు, ఆత్మ, శరీరము, దీనితో పాటుగా ప్రాణము అని అంటారు. దీన్ని మనసుతో లేదా ఆత్మతో మనం ముడిపెడుతూ ఉంటాం. సర్వసాధారణంగా ప్రాణాత్మ దేహాలు కలిగిన పరిపూర్ణమైన ఏకత్వమే మనిషి. ఒక వ్యక్తిని ప్రాణము లేకుండా దేహముతో, మనసుతో మనం ఊహించలేం. ప్రాణము లేని దేహము, మనసు అది బ్రతికి ఉన్నట్ట, చచ్చిపోయినట్ట? మనసు ఉంది లోన, కానీ ప్రాణం లేదు, శరీరం మాత్రం ఉంది. ఆ మనిషికి వల్ల ఉపయోగం ఉంటుందా? సరే, ఇప్పుడు శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు లేదు, వారి వల్ల ఉపయోగం ఉంటుందా? కఠినాత్ములు ఉంటారు, వారి వల్ల ఉపయోగం ఉంటుందా? దేనికి ప్రతిస్పందించరు, వారి వల్ల ఉపయోగం ఉంటుందా? చాలా మంది బాధపడుతూ ఉంటారు, మా భర్తకు, లేకపోతే బిడ్డకు, లేకపోతే నా యొక్క కన్నవారికి, లేకపోతే నా కట్టుకున్న వారికి, నాకు నా జీవితంలో నా స్నేహితులకు, నా యొక్క చుట్టుపక్కల వారికి మనసు లేదని అంటూ ఉంటారు. మనసు లేకపోవడం ఏంటి అంటే, నీకు అనుకూలంగా వారు ఏం చేయలేకపోతున్నారు, ప్రతిస్పందించలేకపోతున్నారు. అంటే మనసు లేని భర్త వల్ల, భార్య వల్ల ఉపయోగం లేదు, మనసు లేని జీవితం వల్ల కూడా ఉపయోగం లేదు. శరీరంతో పాటే, బాడీతో పాటు, ప్రాణముతో పాటు ఏముండాలి? మనసు ఉండాలి. ఇప్పుడు మనసు, శరీరం ఉండి, మనసు, ప్రాణం ఉండి ఒకవేళ శరీరం లేదనుకోండి, దాన్ని ఏమంటారు? దెయ్యమో, భూతమో, లేకపోతే ఈ లోకంలో ఆత్మో, ప్రేతాత్మో అంటూ ఉంటాం. ఒక మనిషి పరిపూర్ణమైన వ్యక్తి అవ్వాలంటే ప్రాణం ఉండాలి, అంటే మనసు ఉండాలి, అలాగే శరీరం ఉండాలి, ఆత్మ కూడా ఉండాలి. సో అందుకోసమే మైండ్ అనేది చాలా ముఖ్యమైనది, మనసు అనేది చాలా ముఖ్యమైనది, బాడీ అనేది
చాలా ముఖ్యమైనది. సోల్ అనేది చాలా ముఖ్యమైనది. ఏ మనిషి అయినా విజయం సాధించాలి అని అంటే, నేను సాధించడానికి నా జీవితంలో ఉపయోగకరమైన పాత్రగా బ్రతకడానికి ఒక విలువైన వాడిగా, విలువైన దానిగా ఉండాలి అని అంటే, ఎవరి చేత అవమానపరచబడకూడదు, ఎవరు నన్ను వేలెత్తి చూపించబడకూడదు అని అంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తి తనను తాను గెలవాలి. ఇంకా బాగా చెప్పాలంటే నిన్ను నువ్వు గెలవాలి. ఇది కొంచెం లోతులోనికి వెళితే మీకు అర్థమవుతుంది. నిన్ను నువ్వు గెలవలేకుండా నీ జీవితంలో ఎవరినీ గెలవలేవు. ఎలా అని అంటే, నీ మనసును నువ్వు గెలవలేకుండా, అంటే అదుపు లేకుండా, అది విచ్చలవిడిగా ఆలోచించే మనసు అనుకో, దాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకోకుండా, నువ్వు కంట్రోల్లో చేసుకోకుండా ఇతరుల మనసును నువ్వు గెలవగలవా? ఇతరుల ప్రేమను నువ్వు గెలవగలవా? నీ మనసు నీకే కంట్రోల్ లేనప్పుడు ఇతర మనసులు నువ్వు ఎలా గెలుస్తావు? అలాగే నీ ప్రాణాన్ని నువ్వే గెలవలేనప్పుడు ఇతర ప్రాణాలను ఎలా రక్షిస్తావు? నీ శరీరాన్ని నువ్వే గెలవలేనప్పుడు నువ్వు ఇతర శరీరాల్ని, లేకపోతే ఇతర వ్యక్తుల్ని నువ్వు ఎలాగా మంచి మార్గంలో నడిపిస్తావు? ఆలోచన చేశారా? అందుకోసమే నిన్ను నువ్వు గెలవడం అనేది చాలా ముఖ్యమైనది. కాంక్వర్ యువర్ సెల్ఫ్ అంటే దాని అర్థం ఏంటంటే, ముందు నిన్ను నువ్వు గెలవడానికి ప్రయత్నం చేయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఇలా ఒక పక్కన పెట్టుకొని నువ్వు పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి ఒక అధ్యాయాన్ని చదవడం మొదలు పెట్టావు. ఇలా అధ్యాయాన్ని చదవడం మొదలు పెట్టిన తర్వాత నువ్వు అనుకోవాలి, ఏమిటి తెలుసా, నేను ఈ అధ్యాయం పూర్తయ్యేంత వరకు ఏ మెసేజ్ వచ్చినా, ఏ ఫోన్ వచ్చినా దీని వైపు చూడను. ఇప్పుడు నువ్వు ఈ ఫోన్ వైపు చూస్తున్నావు అని అంటే, నీ మనసు నీకు చెప్తుంది దీనికి మెసేజ్ వచ్చిందని, నీ మనసు చెప్తుంది నీకు ఫోన్ వస్తుందని, కాల్ వస్తుందని. ఇప్పుడు పక్కన ఇది ఉండగా నువ్వు వాక్యం మీద లగ్నం చేసి చదువుతున్నప్పుడు టింగ్ అందే, చూడలా కానీ వాక్యమే చదువుతున్నా. ఈ లోపల టపా 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 మెసేజ్లు వస్తానే ఉన్నాయి, అయినా చూడట్లా, వాక్యమే చదువుతున్నావు. ఈ లోపల రింగు ఆగకుండా అస్తమాను ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు చదివి నీకు అనిపిస్తుంది, కొంచెం సేపు చదివేటప్పటికి ఇన్నిసార్లు ఫోన్ వస్తుందంటే ఇదేదో ఏదన్నా ఇంపార్టెంట్ అయి ఉంటుందేమో, లేకపోతే అదొక్కసారి చూసేసి తర్వాత చదువుకోవచ్చుగా అనిపించింది. వెంటనే వాక్యాన్ని పక్కన పెట్టి దీన్ని తీసిన తర్వాత వచ్చిన మెసేజ్ చూస్తావు, ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ చూస్తావు, ఆ తర్వాత వచ్చిన కాల్ని చూస్తావు. ఫోన్ ఎవరో చూద్దాం అనుకున్నావు, కానీ ఆ ఫోన్ నువ్వు ఒకసారి టచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ చూసి కొద్దిసేపటి వరకు మళ్ళీ వాక్యం వైపు నీ మనసు రాదు. అంటే ఈ పర్టికులర్ చిన్న ఎగ్జాంపుల్లో ఏమైందయ్యా అని అంటే, నీ మనసును నువ్వు గెలవలేక నీ మనసు దేని ముందు ఓడిపోయింది? ఫోన్ ముందు ఓడిపోయింది. మేబీ అది టీవీ కావచ్చు, ఒకవేళ అది సీరియల్ ముందు కావచ్చు, సినిమా ముందు కావచ్చు, లేకపోతే వ్యక్తుల ముందు కావచ్చు, లోకంలో వ్యసనాల ముందు కావచ్చు, లేకపోతే ఏదైనా త్రాగుడు ముందు కావచ్చు, బానిసత్వం ముందు కావచ్చు, సంబంధం ముందు కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ జీవితంలో నీ మనసును నువ్వు గెలవనంతసేపు నీ దేహాన్ని నువ్వు గెలవలేవు. హార్వర్డ్ యూనివర్సిటీలో చాలా అద్భుతమైన ప్రఖ్యాతిగాంచిన విలియం జేమ్స్ అనే ఒక గొప్ప ప్రొఫెసర్ ఇలా అంటారు, ఏమనంటే, మనం ఉండవలసిన దానిలో సగభాగమే మెలకుగా ఉన్నాం. ఏంటి? మనం ఉండవలసిన దానిలో సగభాగమే మెలకుగా ఉన్నాం. ఈ ప్రఖ్యాత ప్రొఫెసర్ చెప్తున్న మాట సామాన్యుడి కాదు, చాలా బలమైన మాట చెప్తున్నాడు. మనకున్న శారీరక మానసిక వనరులలో చాలా కొద్ది వాటిని మాత్రమే మనము ఉపయోగించుకుంటున్నాం. స్థూలంగా చెప్పాలంటే ఒక మనిషి చాలా చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. అతనిలో ఎన్నో రకాల సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించుకోకుండా ఉండడానికి అతను అలవాటు పడిపోయాడు అని అన్నాడు. మనం మన జీవితాల్లో సగభాగమే మెలకుగా ఉన్నామని అంటారు. మనకున్న శారీరక మానసిక వనరుల్లో కొద్ది వాటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. మానసికంగా, శారీరకంగా చాలా వనరులు దేవుడు మనకిచ్చాడు, కానీ వాటన్నిటిని మనం ఏం చేయలేకపోతున్నాం? వినియోగించుకోలేకపోతున్నాం. స్థూలంగా చెప్పాలంటే ఒక మనిషి చాలా చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. ఇది చాలు, ఈ చిన్న దాంట్లో మనం బతికేద్దాంలే, ఈ చిన్న పరిధిలో మనం ఉందాంలే, అనవసరంగా ఏదోదో ఆలోచించేందుకు మనం రిస్కులు చేయడం అనుకుంటూ చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో రకాల శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించకుండా ఉండడానికి మనిషి ఏమైపోయాడు? అలవాటు పడిపోయాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మనిషికి ఉన్న అనేక సామర్థ్యాలని మనుషులు ఏం చేస్తున్నారంటే, వారి జీవితంలో వాటిని ఉపయోగించుకోకుండా దాన్ని నిద్రాణ స్థితిలోనికి వదిలేస్తున్నారు. కొంతమంది మత్తు పదార్థాలతో మత్తులో ఉండిపోయి వారికి ఉన్న గొప్ప అద్భుతమైన మాటకారితనాన్ని, తలాంతులను, అలాగే మంచి వ్యాపార వ్యవహారాలు చూడగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలను, వ్యవసాయం చేయగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలను, శాసించగలిగిన ఊరులను లేదా ప్రాంతాలను, రాజకీయాలను, లేకపోతే ఈ లోకంలో అనేక తలాంతులలో శాసించగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించుకోకుండా వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు మత్తులో, నిద్రాణ స్థితిలో ఉండిపోయి వారి జీవితంలో నిరుపయోగంగా మారిపోతున్నారు. ఎన్నో చేయగలిగిన వారు,
ఏమీ చేయలేనట్టు బ్రతుకుతున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎందుకు తన బ్రతుకులో పరిపూర్ణంగా అనుభవించకుండా, పరిపూర్ణంగా చేయకుండా, పరిపూర్ణంగా మెలకువగా ఉండకుండా నిద్రాణ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు? ఉన్న వనరులు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు? ప్రతి విషయంలో తన శక్తి సామర్థ్యాలు 100% ఉపయోగించుకోలేకపోతున్నాడు అంటే తన మనసును అతను గెలవలేకపోవడం వల్ల. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇందులో చదువుకునే బిడ్డలు ఉన్నారు. వారి జీవితంలో వారు గనక చక్కగా చదవాలని ఒక తీర్మానంతో గనక నిలబడి చదువు ఉంటే వారు ఏమయ్యేవారు? ర్యాంకర్స్గా నిలబడతారు. అంతేనే కదా? నా పని ఏదో నేను చూసుకుంటే, ఉదయం లేచిన తర్వాత నా బాధ్యత ఏంటి? నాకు తిండి పెడతారు, నాకు కావలసిన అవసరాలను తీరుస్తున్న నా యొక్క కుటుంబం, నా తల్లిదండ్రులు ఉండగా నా బాధ్యత ఏంటి? చదవాలి అని గనక మనకు తెలిస్తే, అది మన మనసును మనం నిగ్రహంతో మనం ఉంచుకోగలిగితే, ఆట కాదు, పాట కాదు, లేకపోతే అన్ని రకాలైన స్నేహాలు కాదు, నేను నా జీవితంలో చదవాలని గనక వారు మనసును గెలవగలిగితే వారి జీవితంలో ర్యాంకర్స్గా ఉంటారా, లేకపోతే వారి జీవితంలో ఫెయిల్ అయ్యేవారుగా ఉంటారా? ఖచ్చితంగా ర్యాంకర్స్గా నిలబడతారు. అంటే మనసును గెలవలేని వాడు ప్రపంచాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, సమాజాన్ని గెలవలేరు. అందుకోసమే ప్రతి వ్యక్తి కూడా తను చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషి జీవితంలో నా జీవితాన్ని నేను గెలవగలుగుతున్నానా, నా కుటుంబాన్ని నేను గెలవగలుగుతున్నానా, నా వ్యక్తిగత జీవితాన్ని నేను గెలవగలుగుతున్నానా, నాకున్న వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, నా యొక్క కష్టాలను నేను గెలవగలుగుతున్నాను ఆలోచించాలి. కానీ అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ నీ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించకుండా, పరిపూర్ణమైన బ్రతుకును దేవుని కోసం వాడకుండా, నీ కుటుంబంలో గెలవకుండా, నీ బ్రతుకులో గెలవకుండా ఉండిపోయావా? నువ్వు ఎందుకు పనికిరా నిరుపయోగంగా నువ్వు మారిపోతావని గ్రహించి ఎప్పుడైతే నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు విజయకరమైన జీవితాన్ని జీవించడానికి మొదలు పెడతాం. మన జీవితంలో మనం ఏం చేయాలి అని అంటే, మనము మనసును గెలిచిన తర్వాత మనము పరిపూర్ణమైన అవకాశాలను వినియోగించుకుంటూ మన బ్రతుకులో, మన జీవితంలో మనం నూతనత్వం వైపు అడుగులు వేయాలి. యెహెజ్కేలు గ్రంథం 18:32 చదువుదాం, చూడండి. కావున మీరు మనసు తిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తున్న ఒక బలమైన మాట చూడండి. యెహెజ్కేలును దేవుడు ఒక అద్భుతమైన లోయలోనికి తీసుకువెళ్ళిపోయాడు. ఆత్మవశుడై, పరవశుడై ఆ యొక్క భయంకరమైన లోయలో తిరుగుతూ ఉన్నాడు. ఆ లోయలో ఎక్కడ చూసిన ఎండిన ఎముకలు, ఎక్కడ చూసిన ఎముకలతో నిండిపోయిన ఆ యొక్క లోయలో సంచరిస్తుంటే, నరపుత్రుడా వీటిని చూడు, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అంటున్నాడు. అదేంటి నాయనా, ఎముకలు బ్రతుకుతాయో లేదో, ఎముకలు మరలా జీవాన్ని పొందుకుంటా లేదని నాకెలా తెలుస్తుంది నాయనా, నీకు తప్ప అంటం మొదలు పెట్టాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏంటి తెలుసా, ఈ ఎముకలు బ్రతకాలంటే, ఈ నిర్జీవమైన బ్రతకాలంటే, పనికిరానివి పనికొచ్చేవిగా మారాలంటే, పనికిరాని వారు అనుకున్న వారు పనికొచ్చేవారుగా అద్భుతమైన ఆశీర్వాదాలు చూడాలంటే, అవకాశాలు లేని వారు అవకాశాలు చూడాలంటే, ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ వారు ఉన్నతమైన నూతన జీవితాన్ని అనుభవించి నూతన కార్యాలు చూడాలంటే, వ్యవసాయంలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, చేతి పనుల్లోనూ, చదువుల్లోనూ, కెరీర్లోనూ, అన్ని విషయాల్లో ఒక వ్యక్తి ఉన్నతమైన ఘనమైన పాత్రగా నిలబడాలంటే, ఎండిన బ్రతుకు జీవంగా అద్భుతమైన ఫలభరితమైన ఒక మువ్వ వేసిన చిగురు పట్టాలంటే వారి జీవితంలో చేయవలసిన పని ఏంటంటే, వెంటనే వారి మనసును ఏం చేయాలి? త్రిప్పుకోవాలి. ఎవరైతే జీవాన్ని పొందుకోవాలనుకుంటారో, ఎవరైతే ఎండిన బ్రతుకులు, ఎండిన అనుభవాలు, ఎండిపోయిన పరిస్థితుల్లో నుండి ఒక జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? వారి మనసును త్రిప్పుకోవాలి. ఎవరైతే వారు మనసును త్రిప్పుకుంటారో ఎండిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు. రాయబడిన మాట చూడండి. ఎవరైతే మనసును త్రిప్పుకుంటారో అప్పుడు వారు బ్రతుకుతారు. బ్రతుకు కావాలి అని అంటే మనసు తిప్పుకోవాలి. మనసు మారకుండా, మనసు తిరగకుండా, మనసు లోకము నుండి త్రిప్పివేయబడకుండా ఒక వ్యక్తి తన జీవితంలో, తన బ్రతుకులో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు అనుభవించడం, ఎండిన బ్రతుకులో నుంచి జీవాన్ని పొందుకోవడం అసాధ్యం. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే సొలొమోను గురించి ఆ మాట చెప్తూ, సొలొమోను భార్యలు ఏం చేశారు తెలుసా? దేవుని తట్టు నుండి అతని మనసును లోకం వైపు త్రిప్పేశారు అని వ్రాయబడింది. ఇప్పుడు సొలొమోను బ్రతికినట్ట, లేకపోతే కోల్పోయినట్ట? గొప్ప జ్ఞాని కావచ్చు, గొప్ప అద్భుతమైన తెలివి కలిగిన వాడు కావచ్చు, ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించున్నవాడు కావచ్చు, కానీ లోకం వైపు త్రిప్పబడిన తర్వాత సమస్తాన్ని కోల్పోవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎండిన బ్రతుకులో నుండి దేవుని వైపు తిరిగితేనే, బ్రతుకు వైపు తిరిగితేనే, నూతన అత్వం వైపు, నూతన అనుభవాల వైపు తిరిగితేనే ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైన ప్రారంభాన్ని చూస్తారు. ఈరోజు చాలామంది ఎండిన బ్రతుకుల్లోనే ఉంటున్నారు, లేములోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ నేనెందుకు నా జీవితంలో నా బ్రతుకు
బ్రతుకులో ఎదగలేను, నేనెందుకు నా జీవితంలో జయించలేను, నేనెందుకు నా జీవితంలో పరిపూర్ణమైన వ్యక్తిగా బ్రతకలేననే ఆశ చాలా మంది కలగట్లేదు. అందుకోసం వారు అలాగే ఉండిపోతున్నారు. గొప్ప కవి ఇలా అన్నాడు, పిడికలి మించని హృదయములో. ప్రతి ఒక్కరి హృదయం వారి పిడికలు ఎంత ఉంటుందా, పిడికల్ని మించి ఉంటుందా? ఇప్పుడు ఏ వయసు వారిని మనం చూస్తే పిడికలి ఎంత ఉందో అంతే హృదయం ఉంటుంది వారికి. అందుకోసం ఈ కవి అంటాడు ఏమనంటే, పిడికలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచేను. కడలి అని అంటే సముద్రం, అంటే సముద్రాన్ని మించిన ఆశలు ఎందులో ఉన్నాయి? ఈ పిడికలి మించని హృదయములో ఉన్నాయి. వేదిక లెక్కెను, వాదము చేసాను, త్యాగమే మేలని బోధలు చేశాను, అయినా మనిషి మారలేదు, అతన్ని భ్రాంతి తీరలేదు. గొప్ప కవి అన్న మాటలు ఇవి. జీవితంలో ఎన్నో బోధలు చేసిన వారు, జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్గాలు వెతికిన వారు, జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప జీవితాలు నిలబడవు అని చెప్పగలిగిన వారు సహితము వారి జీవితంలో వారు మనసును గెలవలేకపోయారు. అందుకోసమే ఎవరిని చూసినా ఈ లోకంలో జీవితంలో వారి మనసులు మారలేదు, అలాగే వారి భ్రాంతి తీరలేదు. ఎన్ని బోధలు వింటే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మనం ఏ ఎలక్ట్రిక్ డివైస్ని వెతికినా కానీ, మనం ఆన్ చేసినా కానీ ఎన్నో బోధలు వస్తున్నాయి, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో రకాలైన మంచి మంచి సూత్రాలు వింటున్నాం. చాలామంది సమాజంలో సమాజ హితాన్ని చెప్తూ గొప్ప గొప్ప పాండిత్యం కలిగిన వారు ఎన్నో రకాలైన మంచి విషయాలు చెప్తున్నారు. ఎన్ని బోధలు విన్నా, అది దైవ సంబంధమైన బోధ అయినా, సమాజక సంబంధమైన బోధ అయినా, ఎన్ని రకాలైన మంచి విషయాలు విన్నా కానీ ఆ విషయాన్ని విన్న నీవు నీ జీవితంలో ఏ మాట అయినా కానీ హృదయంలో చేర్చుకోగలుగుతున్నావా? హృదయంలో చేర్చుకొని నీ మనసు మార్చుకోగలుగుతున్నావా? మార్చుకోలేకపోతే ఎన్ని బోధలు విన్నా, లేకపోతే ఎన్ని అద్భుతమైన మంచి విషయాలు విన్నా, దానివల్ల నీ భ్రాంతి తీరదు, దానివల్ల నీ మనసు మారదు, నీ బ్రతుకు మారదు. బ్రతుకు మారాలి అని అంటే, మానవ జీవితంలో ఒక అద్భుతమైన నూతన అనుభవం రావాలి అని అంటే, నూతన వ్యక్తిగా నీ జీవితం మారిపోవాలి అని అంటే, నీ జీవితంలో నీ మనసును ఎవరి వైపు త్రిప్పాలి? దేవుని వైపు త్రిప్పాలి. ఎవరైతే వారి మనసును దేవుని వైపు తిప్పుకుంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే, ఎదుటి వారిని బోధించు నీవు, నిన్ను నీవే బోధించుకొనవా? దొంగిలింపవలదని ప్రకటించు నీవు, దొంగిలెదవా? వ్యభిచరించొద్దవని చెప్పు నీవు, వ్యభిచరించదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషించబడుతుంది. వింటున్న వాక్యానికి మనం లోబడకే కదా, మన జీవితంలో లోక ప్రకారం జీవించకే కదా, మన బ్రతుకుల్లో మనం దేవుని పిల్లలుగా బ్రతకలేకే కదా అన్యజనులలో దేవుని నామం దూషించబడేది. మనసు మారాలని తెలుసు, ఆ మనసు మారితేనే దేవుని యొక్క కార్యాలు చూస్తామని తెలిసి పాడతాం మనం. ఏమని? మారాలి మారాలి, మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుందని పాడే నీవు. ఫలితం రావాలంటే మనసు మారాలి. మనసు మారకుండా దేవుని యొక్క సన్నిధిలో ఫలితాన్ని మనం చూస్తామా? చూడలేం. ఇద్దరు అన్నదమ్ములు అర్పణలు తీసుకెళ్లారు. ఒక అర్పణ అంగీకరించబడింది, ఇంకొక అర్పణ అంగీకరించబడలా. ఇద్దరు కలిసి దేవుని పిలుపుని అందుకొని వచ్చారు. ఒక ఆయనేమో దేవుని పిలుపు మేరకు ఎక్కడికి వెళ్ళమంటే అటు వెళ్ళాడు. పచ్చగా చక్కగా గొప్ప పట్టణాలు కనపడితే అది ఒక పరలోకంలాగా, అది ఇక ఏదైనా తోటలా కనపడిందని ఇంకొక ఆయన ఇంకొక పక్కకు పోయాడు. ఎవరు అంగీకరించబడ్డారు? ఎవరు దీవించబడ్డారు? ఎవరు శపించబడ్డారు? ఎవరైతే వారి మనసును దేవుని వైపు త్రిప్పి దేవునితో అడుగులు వేశారో వారు రక్షించబడ్డారు. ఎవరైతే లోకాన్ని చూశారో వారు శపించబడ్డారు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఎంతోమంది భక్తులు వారి జీవితంలో భక్తిని అనుసరిస్తూ భక్తిలో జీవిస్తూ అనేకమైన జీవితాల్లో వారి బ్రతుకుల్లో వారి యొక్క బలహీనమైన పరిస్థితుల్లో కూడా వారి బలహీనతలను దేవుని యొక్క సన్నిధిలో చంపేసుకొని, వారి బ్రతుకుల్లో చంపేసుకొని దేవుని కోసం బ్రతికి ఆత్మను గెలిచారు గనక ప్రాణాత్మ దేహాలతో వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని చూశారు. ఈ రోజున చాలామంది వారి యొక్క మనస్సును మార్చుకోలేక వారి శారీరక క్రియలను వారు జయించలేకపోతున్నారు. కొంతమంది ఫోన్ను జయించలేకపోయేవాళ్ళు, కొంతమంది వారి శరీరంలో బలహీనతలను జయించలేకపోయేవాళ్ళు, కొంతమంది చిన్న చిన్న విషయాలే కావచ్చు. కొంతమంది నిద్రను జయించలేరు. ఇంకొంతమంది ప్రార్థన జీవితంలో నలిగిపోతూ ప్రార్థన విషయంలో వారి బద్ధకాన్ని జయించలేరు. ఇంకొంతమంది చిన్న చిన్న పాపాలను జయించలేరు. ఇంకొంతమంది వారి యొక్క మోసపూరితమైన జీవితాన్ని జయించలేరు. ఇంకొంతమంది అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుంది, ఆ అబద్ధాలను జయించలేరు. సిగరెట్టో లేకపోతే చుట్టో బీడియో తాగే అలవాట్లు ఉంటాయి, ఆ సిగరెట్ని జయించలేని వారు కొంతమంది. దేవుని యొక్క అభిషేకం ఉందని తెలిసి కూడా, దేవుని యొక్క అద్భుతమైన ఆత్మ తాగుతుందని తెలిసి కూడా ఈ లోకంలో ఉన్న తుచ్చమైన
చిన్న వాటిని వదిలిపెట్టలేకపోతున్నారు. నేను అడిగే విషయాన్ని గమనించండి, జాగ్రత్తగా వినండి. నీ జీవితం గొప్పదంటావా? 2 అంగుళాలు లేదా 3 అంగుళాలు ఆ సిగరెట్ గొప్పదంటావా? పరలోక రాజ్యం గొప్పదంటావా? ఒక చిన్న గ్లాసుడు సారా గొప్పదంటావా? లేకపోతే బ్రాందీ గొప్పదంటావా? ఆలోచన చేయండి ఒకసారి. నీ యొక్క భార్య గొప్పదంటావా? నీ బిడ్డలు గొప్ప వాళ్ళు అంటావా? ఈ లోకంలో ఉన్న వ్యసనాలు గొప్పవి అంటావా? జస్ట్ కంపేర్ యువర్ సెల్ఫ్. నీ జీవితముతో, అలాగే నీ యొక్క అనుబంధాలతో, ప్రేమతో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఏది గొప్ప, ఏది నీచమైనది అని నువ్వు గ్రహించగలిగితే గొప్పదైన దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు, నీచమైన దాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు? తృణీకరించగలుగుతావు. ఈ లోకంలో నీ యొక్క శరీరానికి ఆనందాన్ని ఇచ్చే, మనసుకు ఆనందాన్ని ఇచ్చే ప్రతిదీ నువ్వు నీ జీవితంలో చంపి నీ యొక్క మనసును త్రిప్పుకోగలిగితే, శారీరక క్రియలను, నీ మనసుకు నచ్చే భయంకరమైన లోక క్రియలను ఏం చేయాలి? చంపేయాలి. చంపి నువ్వు దేవుని వైపు తిరగలిగితే, నీలో మలినము లేనప్పుడు, నీలో పరిశుద్ధత ఉన్నప్పుడు నువ్వు అడగకపోయినా దేవుడు దిగి వచ్చేస్తాడు. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో పరమాత్ముడు అక్కడ ఉంటాడు. పరిశుద్ధత లేని చోట పరమాత్ముడు ఉండలేడు. పరమాత్ముడు ఉండగలడా? మన జీవితాల్లో, మన బ్రతుకులో పరిశుద్ధత ఉందా లేదా? ఒకసారి పరిశీలించి పరీక్షించుకోండి. నీవేంటో నీ మాట తెలియజేస్తుంది, నువ్వేంటో నీ పనులు తెలియజేస్తాయి. నువ్వేంటో, నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావో, ఏ పనులు చేస్తున్నావో నీ యొక్క తలంపులు తెలియజేస్తాయి. ఏ మత్తులో నువ్వు బ్రతుకుతున్నావో నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు తెలియజేస్తూ ఉంటాయి. ఈజ్ ఇట్ కరెక్ట్? అది సహేతుకమైనదేనా? ఒకసారి ఆలోచన చేయండి. అది మంచిదేనా? ఈరోజు చిన్న ప్రశ్న వేస్తున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ, మీరు చేసే పని మంచిదేనా అని మీకు అనిపిస్తుందా? లేకపోతే ఇందులో ఏదైనా చిన్న లోపం ఉంది, ఇది కాదు నా జీవితంలో ఇంకొంచెం పరిపూర్ణంగా దేవుని వైపు తిరగాలి, ఇంకొంచెం నా జీవితంలో వదిలిపెట్టాలి, ఇంకొంచెం నా జీవితాన్ని దేవుని వైపు నేను మలుచుకోగలిగితే అది నాకు ఆశీర్వాదం అనిపిస్తుందా? లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఒక్కసారి చూసుకో. కాంక్వర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు గెలవడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఎప్పుడైతే ఈ 2 అంశాల్లో జాగ్రత్త పడతావో అప్పుడు నీ జీవితంలో నువ్వు మారిన మనిషిగా లోకం నిన్ను చూస్తుంది. మొట్టమొదటి చెప్పండి, నూతన అనుభవాల్లోనికి, క్రొత్త జీవితంలోనికి రావాలంటే మన మనసు మారాలి. 2వది నూతన మగుట లేదా నూతన పరచబడుట. చూడండి, వాక్యాన్ని మనం గమనిద్దాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఎవడైనాను అంటే ఎవరైనా, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, లింగ భేదము లేదు. ఈ లోకములో బ్రతికి బట్ట గడుతున్న ఎవరైనా కానీ క్రీస్తునందుంటే, క్రీస్తులోనికి వస్తే, క్రీస్తునందు ఉండగలిగితే, క్రీస్తును నమ్మగలిగితే, క్రీస్తును సొంతం చేసుకోగలిగితే, క్రీస్తులో అంటు కట్టబడగలిగితే, క్రీస్తులో జీవించగలిగితే, ఇదిగో వారు ఎలా మారిపోతారు తెలుసా? వారు నూతన సృష్టిగా మారుతారు. ఇట్స్ అ న్యూ క్రియేషన్. ఆలోచన చేయండి. ఇది చాలా పెద్ద చాలా ఊహకందని ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇది. ఎందుకో ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇక్కడ మాటను మీరు జాగ్రత్తగా మక్కిగా ట్రాన్స్లేట్ చేస్తే, అంటే మనకు అర్థమయ్యే భాషలోకి మనం చెప్పగలిగితే ఉన్న అర్థం ఏంటి చెప్పనా? ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముతారో వారు నూతన సృష్టిగా, నూతన ప్రపంచంగా మారిపోతారు అని వ్రాయబడింది. వ్యక్తి ప్రపంచం అవుతాడా? ప్రపంచంలో వ్యక్తి భాగమా? మనిషి అనేవాడు సృష్టిలో భాగమా? లేదా మనిషే సృష్టికి సమానమా? మనిషి సృష్టిలో భాగం అంతే. ఇలాంటి మనిషి సృష్టిలో 100 కోట్ల మంది ఉన్నారా లేదా? ఇప్పుడు సజీవంగా 800 కోట్ల మంది ఈ సృష్టిలో బ్రతుకుతున్నారు. మరి వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎవరైతే ప్రభు అయిన క్రీస్తునందు నమ్మకం ఉంచుతారో, క్రీస్తులోకి వస్తారో వారు నూతన సృష్టి అన్నాడు. ఎలాగా అంటే సృష్టికి సమానమయ్యే అనుభవం ఉంటుందా? అసలు అసాధ్యం అవుతుందా? ఎందుకు ఈ భయంకరమైన అద్భుతమైన మన ఊహకందని ఒక రహస్యంతో కూడుకున్న ఒక సత్యాన్ని ఇక్కడ పొందుపరిచాడు దేవుడు అంటే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆయన రూపం ఇచ్చి, ఆయన పోలికిచ్చి, జీవాత్మనిచ్చి మనిషిని చేశాడా లేదా? దేవుడు సృష్టించిన సృష్టిని ఏలుబడి చేయడానికి అందులో ఆ మనిషిని ఎలా ఉంచాడు? ఏలికగా ఉంచాడు, లేదా ఏలుబడి చేసేవాడిగా ఉంచి ఈ సృష్టిలో ఆ మనిషి బ్రతుకుతూ దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండేవాడిగా దేవుడు చేశాడు. అవునా కాదా? ఇప్పుడు మనిషి ఆజ్ఞ అతిక్రమం వలన పాపం చేసిన వాడే ఏం కోల్పోయాడు? దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన సృష్టిలో నుంచి, క్షేమస్థితిలో నుంచి గెంటి వేయబడ్డాడు. అంటే మనిషి పాపము ద్వారా, అంటే ఆదాము పాపము ద్వారా మొట్టమొదటిగా ఏ మనిషి అయితే తప్పు చేసి ఆ యొక్క సృష్టిలో ఉంచిన అద్భుతమైన భాగ్యాన్ని కోల్పోయాడో, క్షేమము, ఆనందము, ఆరోగ్యము, నిత్య జీవము,
నిత్యము బ్రతికే జీవాన్ని ఎక్కడ కోల్పోయాడు? మనిషి సృష్టిలో కోల్పోయాడా లేదా? ఆ కోల్పోయిన మనిషి గనక, ఆ మనిషిలోంచి వచ్చిన తరములో నుండి వస్తున్న మనము గనక ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మితే, ఆ సృష్టికర్తను నమ్మితే, ఆ సృష్టికర్త వల్ల కోల్పోయిన సృష్టి రహస్యములో ఉన్న నిత్య జీవాన్ని క్రీస్తు ద్వారా మరలా ఆ యొక్క మనిషి అనుభవించి నూతనమైన జీవితాన్ని అనుభవిస్తూ సృష్టిలో భాగమవుతూ సృష్టిని ఏలుబడి చేసేవాడిగా, నిత్య జీవాన్ని పొందుకునేవాడిగా, మరలా ఎన్నడూ మరణం అనేది, ఏ మరణం అది? రెండవ మరణం అనేది, శరీరానికి కాదు ఆత్మకు వచ్చే మరణం అనేది మన జీవితంలో లేకుండా ప్రభువుతో ఆయన ఎలాగైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో, ఆయన యందు విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచి ప్రభువు ఏర్పాటు చేసిన ఆ సర్వ సృష్టిని యుగములు ఏలుబడి చేయడానికి అద్భుతమైన యోగ్యాన్ని సంపాదిస్తాడు. అందుకోసమే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి అవుతారు. అది రహస్యం. సృష్టిలో కోల్పోయిన అద్భుతమైన ఆ యొక్క దేవుడిచ్చిన నిత్య జీవము, నిత్యము అనుభవించే క్షేమస్థితి క్రీస్తును నమ్మడం ద్వారా మనం అనుభవిస్తాం. ఈరోజు నాకున్న నమ్మకం, నీకున్న నమ్మకం, మనందరికీ ఉన్న నమ్మకం ఏంటది? ప్రభువు నందు నమ్మి రక్షించబడి బాప్తిసం పొందుకొని ఎవరైతే ఆయన రాజ్యములోనికి చేర్చబడ్డారో వారందరూ పరలోక రాజ్యానికి వారసులు. ఇదిగో పాతవి గతించిపోయినాయి. కఠినమైన, ఎండిన, బాధాకరమైన, కష్టకరమైన, భయంకరమైన పరిస్థితులన్నీ గతించిపోయినాయి. ఇదిగో వచ్చేవి అన్నీ నూతనమైనవే. ఆ నూతనమైన వాటిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము, దీవెన, ఆశీర్వాదం పొందుకున్న జీవితము నీకుందా? చరిత్రలో ఒక వ్యక్తి ప్రభువు నమ్మిన విధానాన్ని బట్టి గొప్పవాడయ్యాడు. ఒక అద్భుతమైన సంఘటన మీకు తెలియజేస్తాను, వినండి. ఒక భయంకరమైన నేరస్తుడు, అతని పేరు క్రిస్ వాట్స్. ఎందుకు నేరస్తుడు అన్నాను అనంటే, సొంత కట్టుకున్న భార్యను చంపేశాడు. ఆ భార్య కూడా గర్భవతిగా ఉన్నప్పుడు చంపేశాడు. అప్పటికే వారికి 2 కుమార్తెలు. భార్యను చంపిన తర్వాత 2 కుమార్తెలను కూడా చంపేశాడు. చంపడం మాత్రమే కాదు, వారిని అతి కిరాతకంగా వారి యొక్క బాడీస్ని ఏం చేశాడంటే భయంకరంగా రసాయనాల్లో కరగదీసేశాడు భార్య మృతదేహాన్ని. అలాగే పిల్లలను ట్యాంకర్లో వేసి, లిక్విడ్స్లో వేసి భయంకరంగా హింసించి చంపాడు క్రిస్ వాట్స్ అనే ఒక వ్యక్తి. చాలా భయంకరమైన నేర చరిత్ర కలిగిన వాడు. ఒక రోజు అరెస్ట్ చేయబడ్డాడు. నేరము రుజువు చేయబడింది. నేరము రుజువు వేయబడిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత అతని నేరాలు భయంకరంగా ఉన్నాయి, అతని ఘోరాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అతడు బ్రతకడానికి అవకాశం లేనటువంటి భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడని, అతని యొక్క జీవితం చాలా భయంకరమైనదని నిరూపించబడింది. చావు తప్ప అతనికి బ్రతకడానికి అవకాశం లేదు. ఒకవేళ బ్రతకనిస్తే ఇంకెంతమందిని క్రూరంగా చంపుతాడో అని అతని భయంకరమైన నేరము అతని మీద ఉండడం వల్ల జైలు శిక్ష అతనికి వేస్తే అందులో మగ్గిపోతూ ఉన్నాడు. అలాగే భయంకరమైన జైలు శిక్షను అనుభవిస్తూ ఆ యొక్క చావు కోసం ఎదురు చూస్తున్న కాలములో ఒక అద్భుతం జరిగింది. ఎలాగో తెలుసా? ఎవరో ఒక దైవజనుడు ఆ యొక్క చెరసాలకు వచ్చి సువార్త ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. ఒక దైవజనుడు సువార్త ప్రకటన చేయడం మొదలు పెడుతూ ఉంటే, క్రీస్తు ప్రేమను గురించి తెలియజేస్తూ ఉంటే, ఆ యొక్క నేరస్తుడు కూడా జైల్లోనికి వచ్చి ప్రకటన చేస్తున్న దైవజనుడి యొక్క బాధ వినడం మొదలుపెట్టాడు. దేవుడు అతని యొక్క హృదయాన్ని తాకాడు. అతని హృదయం ఎప్పుడైతే తాకబడిందో, దేవుని యొక్క వాక్యము చేత సంధించబడిందో, ఆ వ్యక్తి తన పాపమును ఒప్పుకోవడం, ఆ వ్యక్తి యొక్క దుష్టత్వాన్ని ఒప్పుకోవడం, అతనిలో ఉన్న క్రూరత్వాన్ని, తన యొక్క జీవితంలో చేసిన భయంకర నేరాన్ని గుర్తించడం మొదలుపెట్టాడు. ఏడ్చాడు. భయంకరంగా ఏడ్చి తన పాపములను, తను చేసిన నేరములను ఒప్పుకున్న తర్వాత తన జీవితాన్ని ప్రభువుకు అర్పించాడు. అతని పేరు క్రిస్ వాట్స్. ఆ తర్వాతి కాలంలో అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్లు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక ఆఫీసర్ ఇంచుమించుగా 5.5 గంటలు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. 5.5 గంటలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అంటాడు ఏమనంటే, అప్పుడు ఇంతకుముందు నేను చూసిన వ్యక్తి వేరు, ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వ్యక్తి వేరు. ఎందుకనంటే అప్పుడు అతనిలో క్రూరత్వము, నేరము, అతనిలో భయంకరమైన ఒక కఠినత్వం నేను చూశాను. కానీ ఇప్పుడు ఇతనిలో ఏం చూస్తున్నాను తెలుసా? పరిపూర్ణంగా మారిపోయిన వ్యక్తిని చూస్తున్నాను. నేను అడిగాను, ఏంటి ఇలా మారిపోయావు?
నీ మాటలు మారడానికి, నీ చేష్టలు మారడానికి, నువ్వు పరిపూర్ణంగా నేను నేరం చేశాను, నేను పాపిని, నేను దోషిని, నేను భయంకరమైన జీవితాన్ని జీవించాను, నా జీవితంలో ప్రేమకు నోచుకోలేని భయంకరమైన దుర్మార్గుడను అని నువ్వు అంటున్నావు కదా. నీ జీవితంలో ఇంత మార్పుకు కారణం ఏంటంటే అతను చెప్పిన మాట ఏంటంటే తెలుసా, నేను ప్రభువును తెలుసుకున్నాను, నేను యేసు ప్రభువును తెలుసుకున్నాను. ఆ యేసు ప్రభు గురించి విన్న తర్వాత నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది. ప్రభు ప్రేమ నాలోనికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ నన్ను బంధించింది. ఆ ప్రేమ వలన ఈరోజు నా జీవితంలో నూతన జీవితాన్ని జీవిస్తున్నాను, నూతన వ్యక్తిగా మారిపోయాను అని చెప్పాడు. ఒక మాట మీరు గమనించండి, అనేక మంది నేరస్తులు, అనేక మంది ఘోరమైన పాపాలు చేసిన వారు, అనేక మంది ఘోరమైన జీవితాన్ని జీవించిన వారు, ఈ లోకంలో కఠినాత్మలు, భయంకరమైన వ్యక్తులు, ఈ లోకంలో జోదగాండ్రు, భయంకరమైన వ్యసనపరులు, ఎంతో భయంకరమైన నేరపూరితమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన కఠినమైన నేరస్తులు సైతం ప్రభు వాక్యం విన్న తర్వాత, యేసు ప్రేమను తెలుసుకున్న తర్వాత వారి జీవితాలను మార్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతుకుని సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైన వ్యక్తులుగా వాడబడుతూ ఉంటే, ఒక స్వచ్ఛమైన జీవితాన్ని జీవిస్తూ నూతన వ్యక్తులుగా, నూతన సృష్టిగా మారబడితే మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, మనందరి సంగతి ఏంటి? ప్రతి దినము ప్రతి క్షణము జీవవాక్యాన్ని చదువుతున్న నీవు, ప్రతి క్షణము ప్రతి దినము జీవవాక్యాన్ని వింటున్న నీవు, దేవుని యొక్క సన్నిధిలో వస్తున్న నీవు, నీ జీవితంలో నూతన సృష్టిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? సమస్తము నూతనమైనవా లేదా? ఇంకా పాత అనుభవాలే నీ జీవితాన్ని గనక ఒకవేళ వెంటాడుతూ ఉంటే, పాత జీవితమే నిన్ను గనక ఒకవేళ ప్రోత్సహిస్తూ ఉంటే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరురా, నీ ఆత్మీయ జీవితం వల్ల ప్రయోజనము లేదు, లేదు, లేదు. మారాలి. ఏదో ఒక రోజున నూతనమైన ఆలోచన రావాలి. మనసు మార్చుకోగలిగిన, జీవితాన్ని మార్చుకోగలిగిన, నూతనంగా ఆలోచించగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు మాత్రమే ఇచ్చాడు. దిస్ ఈజ్ ద డే. ఇదే నీ రోజు. ఈరోజు నీ జీవితంలో మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు వరకు గాయపరిచేవాడు అయితే, గాయపరిచే దానివైతే నీ జీవితంలో గాయపరిచే మాటలు పక్కన పెట్టు. ఇప్పుడు వరకు ఒకవేళ పాప సంబంధమైన ఆలోచనలు ఎల్లప్పుడూ నీ యొక్క జీవితాన్ని బంధించి ఉంటే, ఆ పాప సంబంధమైన ఆలోచనలు పక్కన పెట్టు. స్వచ్ఛంగా ఆలోచించడం మొదలు పెట్టు. నిన్ను గెలవడానికి ప్రయత్నం చేయి, నీ జీవితాన్ని గెలవడానికి ప్రయత్నం చేయి. నూతన అనుభవాల్లోనికి, నూతన అభిషేకాన్ని పొందుకోవడానికి పరుగులు పెట్టాలని నీకు మనవి చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చదవగలిగితే అక్కడ ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మన కోసం వ్రాయించి పెట్టాడు. సమూయేలు భక్తుడు అలాగా నడుచుకుంటూ వస్తున్న సౌలును చూసి చెప్తున్నాడు. ఏమని తెలుసా? సౌలా, సౌలా, నా కుమారుడు ఇట్రా, జాగ్రత్తగా విను, ప్రభు ఆత్మ నీ మీదకి రాబోతుంది. ఇప్పుడు నీ జీవితంలో ఒక ఆత్మను పొందుకుంటావు. ప్రభువు నిన్ను దర్శించబోతున్నాడు. నీకు క్రొత్త మనసును దేవుడు ఇస్తున్నాడు. నీకు క్రొత్త మనసు ఇవ్వడం వల్ల పాత అనుభవాలు, పాత ఆలోచనలు, జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఈ లోక సంబంధమైన పరిస్థితులన్నీ కూడా నీ జీవితంలో తుడిచిపెట్టబడుతున్నాయి. ఇక నుంచి నీ మనసు కొత్తదవడం వల్ల, క్రొత్త మనసు దేవుడు నీకు ఇవ్వడం వల్ల నీకు కొత్త జీవితం వచ్చేస్తుంది. ఆ క్రొత్త జీవితం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించి, ఆ సింహాసనాన్ని పట్టాభిషేకం పొందుకొని ఒక రాజుగా నువ్వు ప్రజలను, ఒక దేశాన్ని ఏలబోతున్నావు. ఒకప్పుడు మనసు అయితే గాడిదలను వెతుక్కునే మనసు, ఒకప్పుడు మనసు అయితే గాడిదల కోసం ప్రయాణం చేసే మనసు, ఒకప్పుడు మనసు అయితే గాడిదలను సమకూర్చుకొని గాడిదల ద్వారా జీవనాన్ని కొనసాగించే మనసు. కానీ ఇప్పుడైతే ప్రభు ఆత్మ ఎప్పుడైతే సౌలు మీదకు దిగవచ్చిందో, ఆ సౌలు ఏం చేశాడు తెలుసా? ప్రవక్తల మధ్యన నిలబడి ఆత్మవశుడై ప్రవచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అందరూ అనుకున్నారు, ఏంటి సౌలు కూడా ప్రవక్త అయిపోయాడా, ప్రవక్తలలో ఒకడైపోయాడా అని ఆశ్చర్యపోతూ ఉండగా, ఆ నూతన ఉత్సాహంతో, నూతన అనుభవంతో, నూతన అభిషేకంతో, నూతన ప్రార్థనా జీవితంతో, నూతన ఆత్మతో, నూతన మనసుతో వచ్చి రాజ్యములో పట్టాభిషేకుడై ఏమయ్యాడు తెలుసా? రాజుగా పరిపాలన చేశాడు. ఎవరైతే నూతన ఆత్మను పొందుకుంటారో నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. సడన్ గా గుర్తుపెట్టుకోండి, రోగంతో పడిపోయిన వారు నూతన మనసును, నూతన అభిషేకాన్ని పొందుకుంటే రాత్రికి రాత్రి అద్భుతమైన స్వస్థతను పొందుకుంటారు. ఇంతకుముందు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు సడన్ గా ఆగిపోయి మళ్ళీ ఇటు తిరిగి ప్రయాణం చేస్తారు. ఎందుకో తెలుసా? వారిని దేవుడు దర్శించి నూతన మనసు ఇచ్చాడు గనక. ఈ రోజు నీలో మరి నూతన మనసు, నూతన జీవితం, నూతన అభిషేకం వచ్చేసిందా? రాకపోతే మన బ్రతుకు వల్ల ప్రయోజనం లేదండి. మూడవది రూపాంతర అనుభవం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనాల వరకు. యేసు ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు శిష్యుల్ని ఆయన తీసుకుని వెళ్ళి ఒక కొండ ఎక్కాడు. అక్కడ ట్రాన్స్ఫర్గేషన్ అయ్యాడు. ఈ యొక్క రూపాంతరం అనే మాటకు సమానార్థం ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్గర్డ్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ అనే అద్భుతమైన పదాన్ని ఉపయోగిస్తారు. ఇజ్రాయెల్ దేశంలో
యేసుప్రభు వారు ఎక్కడైతే ఆయన రూపాంతరము చెందాడో ఆ రూపాంతరం చెందిన ప్రదేశానికి ఆ కొండకు పేరేంటి తెలుసా? రూపాంతరపు కొండ అని వ్రాయబడి ఉంటుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, ప్రతి మనిషి జీవితంలో రూపాంతరము చెందాలి. రూపము మారితే దాన్ని రూపాంతరం అంటారు. చెప్తాను వినండి. ఎలాగంటే, ఒక గొంగళ పురుగు, దాని రూపం చాలా భయంకరంగా ఉంటుంది. దాని యొక్క నూగు చాలా దురదన కలుగు చేస్తుంది. దాన్ని చూస్తే మనం పట్టుకోలేం, దాన్ని ఒంటి మీద పెట్టుకోలేం, దాన్ని మన పక్కన ఉంచుకోలేం. ఏంటది? గొంగళ పురుగు. గొంగళ పురుగు అది గొంగళ పురుగుగా ఉంటే ఎవరిని ఆకర్షించలేదు. కానీ అది ఎప్పుడైతే ఏదో మూలకు చేరి తన యొక్క సలైవాతో చుట్టూరు గూడు కట్టుకుంటూ తనకు ఉన్న వెంట్రుకలను, ఏ వెంట్రుకలైతే మనుషులకు దురదన కలుగు చేస్తాయో, తన రూపాన్ని వికృతంగా మార్చి తనను ఎవ్వరికి అందంగా లేకపోతే ఎవరిని ఆకర్షించకుండా చేస్తున్నాయో, ఆ యొక్క వెంట్రుకలన్నీ తన నోటితో పెరికేసుకుంటూ తన సలైవాకి, అంటే నోటి నుండి వచ్చే ఒక ద్రవానికి అంటించి ఏం చేస్తుంది తెలుసా? తన చుట్టూరు ఒక గూడు నిర్మించుకుంటుంది. గూడు నిర్మించుకొని అది మునగ తీసుకొని గూటిలో అది కొన్ని దినాల పాటు ఏమవుతుంది తెలుసా? తనను తాను ఉపవాసం పెట్టుకొని అలాగే అందులోనే తన పాత జీవితాన్ని చంపేసుకుంటుంది. ఎప్పుడైతే తన పాత జీవితం చచ్చిపోతుందో అందులో నుంచి నూతన జీవితం బయటకు వస్తుంది. నూతన జీవితం బయటకు వచ్చిన తర్వాత ఆ నూతన జీవితంలో 2 రెక్కలు అది పొందుకుంటుంది. ఆ రెక్కలు కూడా ఎలా పొందుకుంటుందో తెలుసా? అందమైన అద్భుతమైన రంగురంగుల రెక్కలు దానికి వచ్చేస్తాయి. ఎప్పుడైతే తనకు అందమైన రంగురంగుల రెక్కలు వచ్చినాయో, మెల్లగా తన కట్టుకున్న గూడును ఒక చిన్న రంధ్రం చేసుకొని అందులో నుంచి అలా బయటకు వస్తుంది. అది బయటకు వస్తున్నప్పుడు చాలా నొప్పిని, బాధను, భయంకరమైన వేదన అనుభవిస్తుంది. నలిగి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా తన రెక్కలు ఇలా చాచి ఒక్కసారిగా ఎగరడం మొదలు పెడితే, అది ఎగురుతూ ఉంటే అప్పుడు పిల్లలందరూ దాన్ని వెంట పడతా ఉంటారు. అది ఎగురుతూ ఉంటే మన ఇంట్లోనికి వస్తే అప్పుడు అంటారు, అబ్బో సీతాకోకచిలుక వచ్చింది, అదృష్టం రా, అది మంచి జరుగుతుందిరా, మంచి జరగడానికి సూచన అన్నారు. ఇంతకుముందు వస్తే అది గొంగళ పురుగు ఉన్నప్పుడు వస్తే నువ్వు పరిగెత్తి చెప్పుతో కొట్టావు, చీపురుతో కొట్టావు, దాన్ని చంపేశావు, దాన్ని చెప్పుతో నలిపేశావు. కానీ ఎప్పుడైతే దాని రూపం మారి వచ్చిందో ఇప్పుడేమంటున్నావు? అదృష్టం, మంచి శుభసూచకం అని అన్నావు. నువ్వు పాత జీవితంలో ఉంటే అందరు నిన్ను అసహించుకుంటారు. నీ పాత బ్రతుకైతే అందరు నిన్ను కాదంటారు. నిన్ను పాత బ్రతుకైతే ఎవరు నీకు విలువెవరో. కానీ నీ బ్రతుకు మారిందా, నీ మనసు మారిందా, నువ్వు రూపాంతరము చెందావా, ఇప్పుడు నిన్నేం చేస్తారు తెలుసా? నిన్ను ఇంట్లోకి చేర్చుకోవడానికి ఇష్టపడతారు. నువ్వు వస్తేనే అదృష్టం అంటారు, నీతోనే ఉంటానంటారు, నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు. నీ బ్రతుకు మారిపోయి అందరిలో గణపరచబడతావు. నిర్గమకాండం 34:35 మోషే కొండ మీదకి వెక్కిన తర్వాత ఏమయ్యాడు? రూపాంతర అనుభవాన్ని చూశాడు. స్టెఫనో రాళ్లతో కొట్టబడుతూ ఉన్నప్పుడు రూపాంతరము చెందాడు. ఏమన్నాడు తెలుసా? అదిగో ఆకాశము తెరవబడింది, అదిగో దేవుడు నా కోసం ఆయన అద్భుతమైన దూతలతో ఎదురు చూస్తూ ఉన్నాడు, నేను దేవుడిని చూస్తున్నాను అని రూపాంతరము చెందాడు. భయంకరమైన వేధిస్తున్న, నలగొడుతున్న ఆ యొక్క రాళ్లతో కొట్టే దెబ్బలు, బాధ అతని శరీరం ఏమాత్రం లెక్క చేయట్లేదు. కానీ తన ఆత్మ మాత్రం ఎవరిని చూస్తుంది? భయంకరమైన బాధ శరీరం కలుగు చేస్తున్న సంతోషంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. శిష్యులు కూడా అలా చూస్తూ ఉండగానే ప్రభు వారు రూపాంతరము చెందితే అందరూ ఆశ్చర్యపోతూ రూపాంతర అనుభవం పొందుకున్న తర్వాత అద్భుతమైన దీవెనకు వారసులయ్యారు. రూపము మారితేనే ఆశీర్వాదం, రూపము మారితేనే దీవెన, రూపము మారితేనే నీ జీవితంలో విలువ, రూపము మారితేనే మన జీవితంలో పరలోక రాజ్య ప్రవేశము. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే మన జీవితంలో ప్రభువును మనం చూడలేం, ప్రభు ఆత్మను మనం పొందుకోలేం. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుందో మనం నూతన అనుభవాల్లోనికి మనం జీవిస్తాం. అంత మాత్రమే కాదు, మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, తిరిగి జన్మించడం అనేది ఒక రోజులోనే జరిగే అద్భుతమైన కార్యం. ప్రభువును మనం తెలుసుకొని పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన వ్యక్తిగా తిరిగి జన్మించడం అనేది ఒక రోజులో జరిగే కార్యం. కానీ నూతనం అవడం, అలాగే మీ జీవితంలో రూపాంతరము చెందడం అనేది జీవితాంతకాలం ప్రతి దినము ప్రక్రియ. పాత అయిపోతున్నప్పుడల్లా మనం ఏమవ్వాలి? మన యొక్క జీవితం రూపాంతరం చెందుతూ ఉండాలి, మన మనసు మారిపోతూ ఉండాలి, మన మనసు దేవుని వైపు చూస్తూ ఉండాలి. పాతవి అయ్యింది అనే లోపలనే మళ్ళీ కొత్త ఆత్మను, కొత్త అనుభవాల్ని పొందుకుంటూ రూపాంతరము చెందుతూ ప్రభు వైపు అడుగులు వేయాలి. సో మీ జీవితంలో మరి ఎంతమంది ఈ రోజున నూతన ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతున్నారు? నూతన అభిషేకాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు? నూతన జీవితాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు? పొందుకోవాలని ఆశపడిన వారైతే మోకరించాలి, ప్రార్థన చేస్తాను మీకోసం. నూతన జీవితం, నూతన అనుభవం, క్రొత్త జీవితం, క్రొత్త అనుభవం కావాలంటే మనసు మారాలని, కావాలంటే నువ్వు నూతన పరచబడాలని, ఆ నూతన అనుభవం, కొత్త జీవితం కావాలంటే నువ్వు రూపాంతరము చెందబడాలని, నీ శరీరానికి ఉన్న ప్రాధాన్యత,
నీ మనసుకు ఉన్న ప్రాధాన్యత, నీ ప్రాణాత్మ దేహాల్ని ఆయనకు అప్పగించుకుంటూ నూతన జీవితాన్ని ఇవ్వడానికి, నూతన అభిషేకాన్ని ఇవ్వడానికి, నూతన కార్యాలు చేయడానికి అయ్యా మీరు ప్రభా ప్రత్యేకంగా ఈరోజు మమ్మల్ని పిలుస్తున్నారు నాయన. నీ అభిషేకాన్ని పొందుకొని ఎంతమంది అయితే ఈరోజు నీకు ఆత్మ చేత సంధించబడ్డారో వారందరి జీవితంలో అద్భుతమైన విడుదల మీరు దయచేయమని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారికి పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి ఘనమైన సాక్షులుగా అయ్యా నిలబడే భాగ్యము కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.